హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి వ్లాగ్. సో మార్నింగ్ పనులన్నీ కూడా అయిపోయాయి. అంటే బ్రేక్ఫాస్ట్లు, టీలు, టిఫిన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మా షన్నుగడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇవాళ అసలు వెళ్ళలేక వెళ్ళాడండి. ఎందుకంటే ఇదిగోండి వాస్విక్ ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ వాడికి కొంచెం దగ్గుందనమాట బాగా. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడతాడులే అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే పంపించలేదు. వాడేమో ఏవో రాసుకుంటున్నాడు అక్కడ. 3 లెటర్ వర్డ్స్ అవి నేర్పిస్తున్నారు వాడికి మధ్య. సో ఇంకా అయితే రాసుకుంటూ ఉన్నాడు. సో వీడున్నాడు కదా ఇంట్లోనే, ఇంకా వాడికి వెళ్ళాలనిపించలేక ఏదో కొంచెం అటు ఇటు తిరిగి కాసేపు మెలకలో అప్పుడు వెళ్ళాడు అనమాట. సో అది ఇంకా అక్కడైతే నేను బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. చెట్లు ఉన్నాయి కదా మాకు, బెండకాయ మొక్కలు ఉన్నాయి కదా. సో కొన్ని కాయలు అయితే దొరికాయి. అంటే నియర్లీ ఒక హాఫ్ కేజీ కూడా కొంచెం అట్లా తగ్గుతాయిలేండి. ఒక 400 గ్రామ్స్ 450 గ్రామ్స్ అట్లా అయితే ఉంటాయి అన్నమాట. సో కొన్ని బెండకాయలు దొరికినాయి. సో ఇంకా బెండకాయలతో బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు చారు కూడా పెడుతున్నాను అనమాట. ఓన్లీ బెండకాయ అంటే సరిపోదు. సో అందుకే కొంచెం చారులాగా పెడితే కొంచెం నంచుకోవడానికి అట్లా బాగుంటుందిలే అని చెప్పేసి కొంచెం అట్లా చింతపండు చారు కూడా పెడుతున్నాను అనమాట. అండ్ వాస్విక్ కూడా కొంచెం లైట్గా కోల్డ్ కూడా ఉంది అండ్ కాఫ్ ఉంది. సో వాడి నోటికి కూడా చారు అయితే కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి చారు అండ్ చారులోకి ఇట్లా బెండకాయ ఫ్రై వచ్చేసి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తింటాం కదా. అంటే పకోడీ కర్రీ కాదు, పకోడీ కర్రీ కాకుండా మనం నార్మల్గా రైస్లో కలుపుకొని తినడానికి ఇంకొక వెరైటీ కూడా పెడతారు కొన్ని చోట్ల. సో అలా చేస్తున్నాను అనమాట. నా ఫేవరెట్ అండి వెజ్ రెసిపీస్లో, నా ఫేవరెట్ అనమాట బెండకాయ ఫ్రై, చాలా ఇష్టము. సో మరి మీ ఫేవరెట్ కర్రీ ఏంటో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్లో ఫస్ట్ కొన్ని పల్లీలు, జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఫ్రెష్ కాయలు అనుకోండి, నార్మల్గా వడబడిపోయిన కాయలు అయితే మనకి జిగురు రాదు అండ్ ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది. సో అట్లా కాకుండా ఫ్రెష్ కాయలు అనుకోండి మనకి జిగురు బాగా వస్తుంది. అండ్ కొంతమందికి అయితే ముద్దగా అయిపోవడం, పీస్ లాగా ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఒక అరబద్ద కనుక నిమ్మచెక్క పిండేసాము అంటే మనకి జిగురు అనేది ఏమీ రాకుండా మంచిగా పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. సో అక్కడైతే ఒక హాఫ్ వరకు లెమన్ స్క్వీజ్ చేసేసి ఇంకా వాటిని అయితే ఒకసారి మిక్స్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అని చెప్పేసి కొంచెం శనగపిండి కూడా వేయాలి. అందుకే ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి చిన్న గ్లాసు అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి కొంచెం స్లరీ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా శనగపిండి కదా కొంచెం లమ్స్ లాగా వస్తూ ఉంటాయి. సో లమ్స్ ఏమి లేకుండా ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పకోడీ కర్రీ అనుకోండి, కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, కొంచెం కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం శనగపిండి వేసుకొని దానికి కూడా ఏంటి అంటే ఇట్లాగా మనం పీసెస్ని ఫ్రై చేయకూడదు అనమాట, డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అంటే ఆ పిండి అంతా కూడా అంటే శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అన్నీ కూడా వేసేసి తర్వాత స్పైసెస్ అన్నీ కూడా వేసేసి పీసెస్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి పకోడీ కూర వస్తుంది. సో ఇది అట్లా కాదనమాట, నార్మల్గా రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లాగా స్లరీ అయితే మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే బెండకాయ పీసెస్ కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపిండి వేసేసి ఒకసారి మిక్స్ వేసుకోవాలన్నమాట. బాగా శనగపిండి వేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టినట్లు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి చూసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని శనగపిండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా వాటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ కర్రీ కోసము కరివేపాకు కోసుకోవడానికి అని చెప్పేసి ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఇదిగోండి చెట్టు చూసారు కదా, మొత్తం కూడా నరికేశారనమాట. పెద్ద చెట్టు దగ్గరగా జాన్ చెట్టు వరకు అయితే ఉంది, మొత్తం కూడా నరికేశారు. మరి ఎందుకో తెలియదు కానీ నాకు కూడా మొన్న ఒక రోజు మామయ్య అయితే నరికేశారు. మీకు కూడా చూపిద్దాంలే అనేసి ఇంకా అట్లా చూపిస్తున్నాను అనమాట. కరివేపాకు చెట్టుకు అయితే ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. అసలు కంప్లీట్గా నరికేశారండి. ఒక 2-3 రెబ్బలు అలా ఉంటాయేమో అంతే. సో ఇప్పుడిప్పుడే కొంచెం లేతాకు అట్లా అయితే వస్తుంది. సో పక్కన అయితే అట్లా చిన్న మొక్కలు వచ్చాయి. సో ఇంకా దానికి ఉన్నది కొంచెం అట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ జాన్ చెట్టు
ఉంటుంది కదా, చాలా చల్లగా ఉందనమాట. సో అక్కడ నుంచి రావాలనిపించట్లేదు. సో అది ఫైనల్గా కొంచెం అట్లా కరివేపాకు, ఇది కూడా లేతాకండి, కొంచెం మరీ లేతగా కాకుండా ఒక రకంగా ఉన్నదైతే మనకేంటంటే ఆకులు తీయడానికి కూడా రెమ్మ నుంచి బాగుంటుంది. మరీ లేతదనుకోండి రాదు. సో అదే అట్లా కొంచెం కరివేపాకు కోసుకొని ఇంకొచ్చేసి ఇంకా ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు, కొంచెం జీరా వేసేసి అందులోనే ఆనియన్స్ అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వేసి, ఒక పచ్చిమిర్చి కొంచెం చీలికల్లాగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పేస్ట్ కూడా వేసేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసేసి అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసి మళ్ళీ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసాను, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకోండి. యాక్చువల్గా నేను ఆ టైంలో ఫోన్ మాట్లాడుతున్నాను, సో ఇంకా ఏదో హడావిడిగా వేసేసాను అనమాట. పసుపు వేయడం మర్చిపోయాను. పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, సింపుల్గా బెండకాయ ఫ్రై రెడీ అనమాట. ఈ బెండకాయ ఫ్రై రైస్లో కలుపుకోవడానికైనా, రసం పప్పుచారులో నంచుకోవడానికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అదండి, అక్కడ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే రసం కోసం అని ఒక మిక్సీ జార్లో ఇందాకే ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీరా, కొన్ని మిరియాలు, అలాగే ఒక ఎండుమిర్చి, 2 ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి అందులోనే ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 5 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని ఆ చింతపండును కూడా వేసేసి అందులోనే కొన్ని వెల్లుల్లి గర్పాలు వేసి ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బౌల్లో ఏంటి అంటే చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసి, ఒక కప్పు చింతపండు వాటర్ అయ్యాయి అనుకోండి, ఒక కప్పుకి 3 to 4 కప్స్ చొప్పున నార్మల్ వాటర్ వేసేసి అందులోనే ఉప్పు, కారము, అలాగే పసుపు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను స్టవ్ మీద పెట్టేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం మరగనివ్వాలి. సో అది ఇంకా అక్కడైతే అవి మరుగుతా చూడకూడదు, అట్లా లోపల మందు ఉండిద్ది అక్కడే. ఎలాగలా ఏమే అటయ్యి, ఇటు కదా అటయ్యి, అక్కడ బండ్ల మీద అక్కడే అక్కడయ్యి కాళ్ళు కాలుతాయి అటల్లా మాకు అక్కడే ఏయి మామ రాదులే, వేయమని చెప్పా, ఎత్తవా ఏవా ఏయ్. ఇంకా అక్కడ నేను వంట చేసుకుంటుంటే ఇదిగోండి ఇంకా మా వాడైతే ఇంట్లో నేల టపకాయలు అంటాం కదా, అవైతే ఉన్నాయి. సో ఇంకా మా వాడు వీళ్ళకి అందకుండా పెట్టామన్నమాట. ఇంకా వీడేమో కుర్చీ వేసుకొని వాటిలోంచి ఒకటైతే తెచ్చుకున్నాడు. అంటే మొన్న వినాయక చవితి అయిపోయింది కదా, సో నిమజ్జనం టైంలో క్రాకర్స్ అట్లా వేలుస్తూ ఉంటారు కదా, ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు ఏంటంటే క్రాకర్స్ తీసుకురామని చెప్పారనమాట. అయితే ఇంకా మా వారు అట్లా క్రాకర్స్ తీసుకురావడానికని వెళ్ళినప్పుడు ఇంక ఇవి కూడా తీసుకొచ్చారు. ఇంక ఇవి మా పిల్లలు ఇట్లా సరదాగా ఆడుకుంటారు, అంటే ఇట్లా వేస్తారులే అని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట. సో ఇంకా ఇవి ఇంకా అట్లా వీడేమో అదేదో పెద్దది అయినట్లు దీనికి కూడా భయపడుతున్నాడు అనమాట. ఎంతైనా భయం ఉంటుందిలేండి పిల్లలకి. సో అట్లా వీడేమో ఇంకా అవి తెచ్చేసుకొని ఇంక ఇక్కడ వేసుకుంటున్నాడు. సో అదండి ఎలాగోలా అయితే వేసాడు అనమాట ఫైనల్గా. సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మన చారు కూడా మంచిగా మరిగిపోయాయి. మరిగిన తర్వాత ఫైనల్గా పోపు పెట్టేసుకొని వేసుకున్నాను అనమాట. పోపులోకి తెలిసిందే కదా, ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో అది నేనేం చేశానంటే చింతపండు వెంటనే చేసేద్దాంలే అని చెప్పేసి వాటర్లో వేసాను, కానీ 15 minutes వరకు నానిపోయింది అనమాట. సో నాకు కొంచెం పుల్ల
పుల్లగా అనిపించాయి. సో, అందుకని నేను మళ్ళీ కొంచెం ఒక చిన్న ముక్క బెల్లం గట్ట వేసేసి టేస్ట్‌నయితే బ్యాలెన్స్ చేసుకున్నాననమాట. సో, అది ఇంకట్లా చారైతే అయిపోయాయి. ఇంక కర్రీ గూడా అయిపోయింది. ఇంక వేడి వేడిగా మా వాడికి పెడితే కొంచెం ఈ టైంలో వేడి వేడిగా తింటేనే బావుంటది గదా! కోల్డ్ అండ్ కఫ్ టైంలో. సో, ఇంక అందుకని జెప్పేసి వేడి వేడిగా ఉన్నాయిలే అని ఇంక వాడికైతే పెట్టేస్తున్నాననమాట. కొంచెం కర్రీ వేసి కొంచెం అట్లా వీడు బెండకాయ తినడండి. వీడసల చాలా చాలా తక్కువనమాట. మా చిన్నోడైతే బెండకాయ, దొండకాయ, బంగాళదుంప అన్నీ బానే తింటాడు గానీ, వీడు బెండకాయ మరెందుకో తెలీదు. నాకు బెండకాయ చాలా ఇష్టము. మా వారు మళ్ళీ సరిగ్గా తినరనమాట. మా వారి పోలికే వచ్చినట్లుంది మరి వీడికి కూడా. సో, రసంతోనే తిన్నాడు. ఇంక బెండకాయ ముక్కలన్నీ గూడా నేనే తినేసాననమాట. అది మా ఉయ్యాలండి. మీకెప్పుడు చూపించలేదు కదా! ఎప్పుడో చూపించాను ఒకసారి. ఈ మధ్య అయితే అస్సలు చూపించలేదు మా ఉయ్యాలనమాట. పిల్లలు పడుతున్నారని జెప్పేసి పెద్దగా తీయము. మేమున్నంత సేపు ఓకే. కానీ వాళ్ళేమో మేమే ఊగుతాం అని జెప్పేసి అంటారు. పాపం మా వాడు పడ్డాడు గూడా ఇవాళ. నేనేమో ఏదో చేస్తున్నాను. ఇంక వీడేమో ఊగుతున్నాడు గదా! బానే అని జెప్పేసి నా పనిలో నేనుంటే వీడు పొరపాటున వెనకబడిపోయాడనమాట. ఇంక మళ్ళీ తీసేసి పైన పెట్టేసాను. మేము కూడా ఊగుతామండి. చాలా స్ట్రాంగ్ ఉంటదనమాట అది. నేను గాని, మా అత్తయ్య, మా వారు మేమందరం ఊగుతామనమాట. సో, అది ఇంకట్లా ఉయ్యాల తీయమన్నాడు. వాడే తీశాను. ఇంకిప్పుడైతే తింటాడులే అని జెప్పేసి ఇంక వెంటనే వాడికి కూడా పెట్టేసాననమాట. సో, అది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి శారీ అసల ప్యూర్ రెడ్ అనమాట. ఇది నా మ్యారేజ్ అప్పుడు నియర్లీ 6 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ టైంలో తెలిసిన వాళ్ళైతే పెట్టారు. కానీ ఇంతవరకు అస్సలు తీయలేదు. మొన్న రాఖీ పండగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను గదా! వెళ్ళినప్పుడు అమ్మకి ఏం శారీస్ ఉన్నాయా అని బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు ఈ రెడ్ శారీ అయితే కనపడింది. సర్లే దీన్ని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను. బావుందండి. కానీ మోడల్ కింద చూసారు గదా! పట్టు చీరలకి కింద అంచు ఎలా అయితే వస్తదో దీనికి కూడా అంతే. కింద అయితే నెట్టు బోర్డర్ లాగా వచ్చిందనమాట. ఇంకా మనం పైట వేసుకుంటాం గదా! పైటకి గూడా అంతే అట్లాగా బోర్డర్ లాగా వచ్చిందనమాట. సో, ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది. బానే ఉంది శారీ అయితే. కానీ కంప్లీట్‌గా రెడ్ కదా! కొంచెం డామినేటెడ్‌గా అనిపిస్తదేమో అని జెప్పేసి అనిపించి నేను ఇంతవరకి అసలు ఓపెన్ గూడా చేయలేదు. సర్లే దీన్ని ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట కిందయితే. ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఇంకిక్కడికైతే తీసుకొచ్చుకున్నాను. సో, దీనికి బ్లౌజ్ కూడా ఇదే వచ్చేసిందనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. కొంచెం అట్లా నెట్ క్లాత్ లాగా వచ్చినా బావుండేది కానీ బ్లౌజ్ గూడా ఇదే వచ్చేసింది. సో, ఇంకా అట్లా ఉంచేసాను. ఇంకేదో ఒకటి చేద్దాంలే అని ఇక్కడికి తీసుకొచ్చాను. అయితే దీనికి ఒక గోల్డ్ కలర్‌ది గానీ, గ్రీన్ కలర్‌ది గానీ బయట బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుందాం అన్నట్లు తీసుకొచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే శారీలాగా కాదు దీన్ని డ్రెస్ స్టిచ్ చేయించేసుకుందాము అని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట రీసెంట్‌గా. సో, మీకు కూడా చూపిస్తే మీరు గూడా ఏదో ఒకటి సజెషన్ ఇస్తారు గదా! డ్రెస్సా లేదంటే ఇట్లా శారీయేనా అని చెప్పేసి. శారీ ఏంటంటే మరీ డామినేటెడ్‌గా అంటే కొంచెం బెదరేసిందా అని చెప్పేసి అంటూ ఉంటారు గదా! అట్లా అనిపిస్తదేమో అనుకుంటున్నాను. అందుకే డ్రెస్ అయితే కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా పైన యోక్ పార్ట్‌లు అంటే చెస్ట్ పార్ట్ వరకు కొంచెం ఏదన్నా నెట్ క్లాత్ తీసుకొని అట్లా వేయించుకొని ఇంకా కింద మొత్తం గూడా వేస్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టించేసుకుందాము. కింద బోర్డర్ గూడా అప్పుడు బావుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మరి మీరు గూడా చెప్పండి. కొంచెం సజెషన్ ఇవ్వండి నాకు. మీరేమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. సో, అది శారీ అయితే దీన్నైతే ఇక ఏదో ఒకటి జేయాలి. లేదంటే అది అలానే ఉండిపోతది. మ్యారేజ్ అప్పుడు పెట్టారండి. 6 ఇయర్స్ అయిపోతుందనమాట. ఇంకా ఎన్నాళ్ళని అలానే ఉంచుతాంలే అని చెప్పేసేసి శారీ అయితే పెద్దగా యూజ్ చేయను గదా! సో, డ్రెస్ లాగా స్టిచ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ జేయండి. సో, అది ఇంకక్కడి నుంచి ఈవినింగ్ అయిపోయిందండి. సో, ఇంకా ఈవినింగ్ పనులుంటాయి గదా! సో, ఇంకట్లా పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా నాలో ఒక మైనస్ పాయింట్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే జెంట్స్ కాదు నార్మల్‌గా ఇంట్లో ఇట్లా ఏదైనా వర్క్‌లో హెల్ప్ చేయడానికి మా అత్తయ్య ఉన్నారు గదా! సో, అట్లా ఎవరైనా ఉన్నారనుకోండి నాకు అస్సలు పనులు చేయబుద్దవ్వదు. ఎవ్వరు లేరనుకోండి చక్కగా ఆర్గనైజ్డ్‌గా అన్ని పనులు గూడా చేసుకుంటూ వస్తాననమాట. ఇన్‌కేస్ అట్లా ఎవరన్నా ఉంటే ఇప్పుడు మ్యారేజ్ అవ్వకముందు గూడా అంతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు పొలం వెళ్తే గనక చక్కగా అన్ని పనులు చేసేసేదాన్ననమాట. బట్టలు వాష్ చేయడం, గిన్నెలని అట్లా ఎవ్రీథింగ్ చేసేదాన్ని నాకొచ్చినన్ని పనులు. అమ్మొచ్చిందంటే మాత్రం ఇక నాకసలు ఏ పని చేయబుద్దవ్వదు. అంటే వాళ్ళు పొలం పనులు వెళ్తారు గదా! సో, అట్లా వచ్చిందంటే ఇంకే పని చేయబుద్దవ్వదు. ఇప్పుడు గూడా అంతే. ఏదన్నా పని చేద్దామంటే ఒక్కొక్కసారి కొంచెం బద్ధకంగా అనిపిస్తది. మా అత్తయ్య ఉన్నారు గదా! చేస్తదిలే అన్నట్లు అనిపిస్తదనమాట. సో, తనేంటంటే నేనున్నాను గదా! అనేసి అనుకోవాలి. కానీ నాకట్లా గాదు. ఇదే నాలో ఉన్న మైనస్ పాయింట్ అనమాట. ఒక్క కుకింగ్ విషయంలో తప్ప నార్మల్‌గా
ఇట్లాంటి పనులేమన్నా ఉంటే, ఆహా! ఉన్నారు గదా! చేస్తారులే అన్నట్లు అనిపిస్తదనమాట. కానీ ఇక్కడ ఆ పప్పులైతే ఏం ఉడకవులేండి. మనమే జేసుకోవాలి. మీలో గూడా ఎవరికైనా ఇట్లా అనిపిస్తదా? అంటే మీలో గూడా ఇలాంటి మైనస్ పాయింట్ ఉందా? తప్పకుండా కామెంట్ జేయండి. సో, అది నాకైతే ఇట్లనే అనిపిస్తదండి ఒక్కొక్కసారి కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు, ఆ! ఉన్నారు గదా! చేస్తారులే అన్నట్లు అనిపిస్తదనమాట. సో, అది ఇంక అక్కడి నుంచి ఇల్లయితే ఊడ్చేసానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంక పిల్లల కోసం అయితే ఇక్కడ బఠానీ చాట్ చేస్తున్నాననమాట. బఠానీలయితే ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ గూడా కట్ చేసుకున్నాననమాట. ఇక్కడైతే ఒక 1 స్పూన్ వరకు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో కొంచెం జీరా, అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాననమాట. మీ దగ్గర టొమాటో ఉంటే గనక టొమాటో గూడా వేసుకోండి. నా దగ్గర లేవు. ఒక టొమాటో ఉంటేనే అంటే ఒక్క టొమాటో ఉంది. అది మార్నింగ్ ఇంకా చారులోకి వేసేసాను గదా! సో, ఇంక టొమాటో లేదు. ఇంకొకటి ఉందిలే కానీ బట్ అది బాలేదనమాట. అందుకే వేయలేదు. సో, టొమాటో ఉంటే గనక టొమాటో గూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బఠానీ అయితే వేసుకోండి. సో, ఇదిగోండి బఠానీ గూడా ఏంటంటే మార్నింగే నానబెట్టేసాననమాట. నానబెట్టేసేసి ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక 7, 8 విజిల్స్ అయితే రానిచ్చాను. సో, అది ఇంక ఇక్కడ బఠానీ గూడా వేసేసి ఇందులోనే స్పైసెస్ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారము, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడరు అన్నీ వేసేసి ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసాననమాట. వాటర్ వేసేసి ఇప్పుడు ఈ బఠానీకి కొంచెం ఉప్పు, కారము, ఆ స్పైసెస్ అన్నీ పట్టాలి గదా! సో, అందుకే ఒక గ్లాస్ వాటర్ వేసేసి అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ పాటయినా గూడా లో ఫ్లేమ్‌లో మంచిగా కుక్ చేసుకోవాలనమాట. అప్పుడైతే మనకి స్పైసెస్ అన్నీ కూడా బఠానీకి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, అది ఈవినింగ్ టైము తినడానికి మా పిల్లలేంటంటే ఈ మధ్య మావయ్య డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న ప్రతిసారి గూడా బయటకి వెళ్ళేసి చాట్ తెచ్చుకుందాం, లేదంటే పానీపూరి తెచ్చుకుందాం అని గోలనమాట. ఇంట్లో చేసినా గూడా బయట తెచ్చుకుందామని గోల చేస్తున్నారు. సో, ఇంక అందుకే బఠానీలుంటే ఇంక ఇవాళ నేనే చేసేసాననమాట ఇట్లాగా. సో, అది ఇంకట్లా వాటర్ వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి మనకైతే ఇట్లాగా స్పైసెస్ అన్నీ బఠానీకి పట్టి ఇట్లా ఉంటాయి. ఫైనల్‌గా ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాననమాట. అంతే సింపుల్‌గా బఠానీ చాట్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. సో, టొమాటో గూడా వేసుకోండి. టొమాటో లేనిది అది తెలిసిందనమాట. టొమాటో గూడా ఉంటే మంచిది బావుంటది. సో, అది. సో, ఇంకట్లా వేడి వేడిగా బౌల్‌లోకి సర్వ్ చేసుకొని మీ దగ్గర ఏముంటే అవి కార్న్ ఫ్లేక్స్ కానీ, అలాగే ఇవి ఉంటాయి గదా! వీటి పేరేంటి? సేవ్ కానీ అట్లా వేసుకుంటే పైన గార్నిష్ లాగా చాలా బావుంటదనమాట. సో, ఇదిగోండి ఫైనల్‌గా నేనైతే కొన్ని అట్లా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. సో, అంతే సింపుల్‌గా చాట్ అయితే రెడీ. ఇంక ఇదిగోండి ఇక్కడ మా పిల్లలకైతే పెట్టేసాననమాట. మా చిన్నోడేమో ఉల్లిపాయ ముక్కలేయి అని చెప్పేసి గోల చేస్తున్నాడు. ఉన్నాయమ్మా అని చెప్పేసి చూపిస్తున్నాననమాట. సో, వీళ్ళు ఆనియన్స్ ఇష్టంగానే తింటారండి. పేచి ఏం పెట్టరనమాట ఆనియన్ తినడానికి. రా ఆనియన్ కూడా బానే తింటారనమాట. సో, అది ఇంకట్లా కొంచెం చల్లారనిస్తున్నాను. సో, మరి ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, మరి వ్లాగ్ నచ్చితే గనక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే గనక ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.